హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ఎన్నికల విధుల్లో సచివాలయ ఉద్యోగులు అభ్యంతరం లేదనేది ఈసీ స్పష్టీకరణ. త్వరలో లోక్సభ, రాష్ట్ర శాసనసభకు ఏకకాలంలో జరిగే ఎన్నికల విధుల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పాల్గొనేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్హులైన రెగ్యులర్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను పోలింగ్ పార్టీలో వినియోగించుకునేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఈసీ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లకు బుధవారం మెమో ద్వారా తెలియజేశారు. అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఓటర్లకు ఇంకు గుర్తు వేయటం, తదితర విధులకు వినియోగించుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ప్రతి పోలింగ్ పార్టీలో గ్రామ వార్డు సచివాలయాలకు చెందిన ఒక ఉద్యోగి ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులను బూత్ లెవెల్ అధికారిగా నియమించినట్లయితే అలాంటి వారిని పోలింగ్ పార్టీలో నియమించవద్దని సూచించింది. వారిని పోలింగ్ రోజు ఇతర విధుల్లో వినియోగించుకోవాలని ఆదేశించింది. కాగా ఎన్నికలకు సంబంధించి ఎటువంటి కార్యకలాపాలకు గ్రామ వార్డు వాలంటీర్లను వినియోగించుకోకూడదని స్పష్టం చేసింది. అలాగే ఏ అభ్యర్థికి కూడా పోలింగ్ ఏజెంట్గా వాలంటీర్లు ఉండేందుకు వీలు లేదని తెలిపింది. ఇందుకు అనుగుణంగా కలెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కోరారు.